ఆలోచనకు వచ్చి ఇప్పటి వరకు 7 రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అయింది. 8వ రాష్ట్రం తెలంగాణలో ఏదైతే బీసీ కమిషన్ రికమెండేషన్ అనుకో కేంద్ర ప్రభుత్వం ఆలోచన అనుకో మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ బోర్డ్ డీనోటిఫైడ్ నోమడిక్ semi-nomadic communities in February 2019 of the Development Welfare Denotified nomadic semi-nomadic communities in the country. The executive seed schemes for economic empowerment for which production of DNT certificate by the incumbents is made by mandatory get benefits under this scheme. This scheme lo the seed scheme for 4 components. ఒకటి free coaching, రెండోది health insurance, మూడోది facilitation of livelihood initiative to community level and financial assistance for construction of houses. The Government of India DWBDNC has been requesting the state government to issue DNT certificate for these communities for accessing scheme as on date. Only 7 states were issuing DNT certificate. Telangana is the 8th state to issue DNT certificate in the country. The state government in its cabinet meeting was held on 4/5/2026 approved recommendation report Telangana Commission for Backward Class regarding the notification of 51 communities. అంటే సంచార జాతుల్లో 51 మంది ఉన్నారు పేదోళ్ళు. ఇప్పటిదాని కావాలని ఎవరు గుర్తించలే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది కాబట్టి బిలాంగింగ్ టు బి డీనోటిఫైడ్ nomadic semi-nomadic communities in the state Telangana 49 from BCA to from BCE. Now the state government wide GOMS number 10 BC Welfare Department on 12/6/26 have issued orders notifying 551 communities denotified nomadic, semi-nomadic communities in the state. The accessing the seed scheme which is implemented in central government. Total 19 lakhs people unar indulo. About 19 lakhs people these communities will benefit which is the decision of the government. ఇక ఇలా కమ్యూనిటీస్ ఎన్ని ఉన్నాయో 51 కమ్యూనిటీస్లో అందులో ముఖ్యంగా 51 గ్రూప్ ఈలో ఫకీర్ బుద్దుబుడుకు గంటి ఫకీర్ గంట ఫకీరు తుర్క బుద్దబుడుకోలు దర్వేష్ ఫకీర్ గుడ్డి ఎలుగు బంటువులు ముసల్మాన్ కీలు గుర్రకు వాళ్ళు అంటే 51 కమిటీలకు ఈ సర్టిఫికెట్ ఇవ్వాలే. వాళ్లకు ఉద్యోగాలలో చదువులలో ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇవ్వాలనేది హిస్టారికల్ ఎప్పటి నుంచో అదర్ స్టేట్లో జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడే 8వ స్టేట్ గా అవుతుంది. దీనికి ఒక బీసీ అడ్వైజర్ గా నాకు చాలా సంతోషం ఉంది. నేను అనుకుంటా బహుశా రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఈ ఆలోచన చేశాడో ఏది వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితినా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాతనే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి సిద్దరామయ్య సమక్షంలోనే చెప్పాడు మేము పవర్ లో వస్తే లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నాడు. పవర్ లో రాగానే మొట్టమొదటి కార్యక్రమం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని 150 ఎకరాలు 150 కోట్లు పెట్టి కులగన జరిపించాడు. దాని ప్రతిఫలమే 42 మంది ఏది బీసీ ఏది 42%
సర్పంచులు గెలవడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో చైర్మన్లు వైస్ చైర్మన్లు అయ్యారు. దీనికి ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్ఓలు గాని ఆర్డీఓలు గాని ఈ సంచార జాతులకు ఇమీడియట్ గా చెప్పినట్టు ఇవన్నీ చేయాలనేదే నా ఉద్దేశం. దీంట్లో మెయిన్ ఫ్రీ కోచింగ్, ఫైనాన్షియల్ అసిస్టెంట్, లైవ్లీహుడ్, ఇదే కాకుండా తెలంగాణ 8th స్టేటు 19 లక్షల మందికి లాభం జరుగుతున్నది. ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది. గతంలో 7 రాష్ట్రాలలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏది తెలంగాణ బీసీ కమిషన్ నిర్ణయం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అది కేబినెట్ లో నిర్ణయం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బడుగు బలైన వర్గాలలో పేదవాళ్ళు ఫకీర్లు కానీ అది ముస్లింలు ఉన్నారా హిందువులో ఉన్నారా అని క్వశ్చన్ కాదు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలన్నదే అయితే అడ్వైజర్ గా బీసీ డెవలప్మెంట్ అథారిటీ తరఫున నేను చెప్తున్నా. ఇది తప్పనిసరిగా అన్ని జిల్లాలలో ఎంత తొందరగా అయితే వీళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తే భవిష్యత్తులో వాళ్ళ జీవనోపాధిలో న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, చదువు వస్తుంది, ఇండ్లకు కూడా అవకాశం ఇచ్చారనేది నా ఉద్దేశం. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు మా దగ్గర. ఇవాళ ఇప్పటికే 130 కులాలు ఉన్నాయి. ఈ సంచార జాతులు చూస్తే ఇంకో 51 పెరిగిందంటే మా సంఖ్య ఎంతున్నది. అయినా ఈ సర్లో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారు పంపించినటువంటి గజెట్ లో మా పేరే లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలే ఉన్నది. మిగతా వాళ్ళ పేర్లన్నీ తీసేశారు. కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకు మమ్మల్ని పక్కకు పెడుతున్నారు అనేది దాని మీద ఏమంటే ఇండ్లు ఎవరైతే హౌస్ హోల్డ్ ఉంటారో ఎస్సీ ఉంటే ఎస్సీ జాయింట్, ఎస్టీ ఉంటే ఎస్టీ. కానీ ఈ సంచార జాతులు కానీ బీసీల గురించి ఒక ఓటు కూడా లేదా. ఇంతకంటే అన్యాయం నేను ఎక్కడ చూడలే. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సర్లో కూడా అన్యాయం జరుగుతుందని ప్రతి దగ్గర కూడా మీటింగ్ కేంద్ర ఏఐసిసి ఇచ్చిన నిర్ణయం ప్రకారం ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారిని అదే మీనాక్షి నటరాజన్ గారు ప్రతి నియోజకవర్గంలో మీటింగులు జరుగుతున్నాయి. దీని మీద దీంతో పాటు ఏదైతే పేర్లు తీసేసే కార్యం, ఏదైతే ఒరిజినల్ వాళ్ళని తీసేసి డూప్లికేట్ పెట్టడం, దానితో పాటు మన యుద్ధం కూడా ఈ బీసీ కులగన జరగాలనేదే మా ఉద్దేశం. అది జరగకపోతే మాకు న్యాయం జరగదు. రాజ్యాధికారంలో కానీ చదువులలో కానీ భవిష్యత్తులో తప్పనిసరిగా నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు. కానీ దీంట్లో కూడా ఒక ఓబీసీ అని అదర్స్ అనే బదులు ఓబీసీ అని పెట్టినుంటే మా అందరికీ న్యాయం జరుగుతుండే. ఏదైనా ఈ ప్రభుత్వం ఇవాళ తెలిసింది సంచార జాతులు అంటే 51 మంది ఉన్నారండి. 51 కులాలు ఉన్నాయి. ఆ కులాల పేర్లు చెప్తే ఇదైతుంది. ఎన్ని కులాలు ఉన్నాయో చూడండి. గ్రూప్ ఏలో బాల సుసంతు, బబ్రు పోపి, బుద్ధబుడాక, అదేవిధంగా గ్రూప్ ఏలో మన దాసరి, ఫార్మలీ ఎంగేజ్డ్, భిక్షాతన, అదేవిధంగా దుమ్మర, గంగిరేవులు, జనగామ, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఉన్నది. అదేవిధంగా గ్రూప్ ఏలో జోగి ఉన్నది, కట్టిపాపలు ఉన్నది, మేడూరి మహాజన్ ఉన్నది, మొండి వారు, మొండి బండ వంశత్త రాజు, పిచ్చకుంట్లలు, పాముల పెద్ద అదే ఇదంతా కూడా ఏలో వస్తుంది. ఇక తర్వాత వీరమత్వ అని గ్రూప్ ఏలని, అదేవిధంగా వీర బద్రియ, వాల్మీకి బోయా బిదర్, కిరకటాక, నిషంది, ఎల్లప్పి, పెద్దబోయ, తాళయాత్రి, చుండు ఉల్లు, అదేవిధంగా ఏల, కంజర, బట్ట, కెంపర, ఆ రెడ్డిక, మున్నెడిపాట, నొక్కర, పరికి ముగ్గల, యాత, శోభమంత్రి, కాకిండి, జోజినవాణి, దివాసు. దీంతో పాటు ఏలో వచ్చేటివి చెప్తున్నా. ఏలో 37 ఒడ్డెవడులు,
వడ్డీలు వడ్డెర వద్యారాజు వడ్డెర. గ్రూప్ ఏలో మందుల కునపుల్లి, అదేవిధంగా పాట్ల ఎకారి, ఎకిల, ఉయ్యకుల, ఏకిరి, నాయనివారు వీరు, పల్లెవు గారు, తోదగారి, కావలి. అదేవిధంగా గ్రూప్ ఏలో 47 నుంచి ఆల్మోస్ట్ 66 వరకు రాజన్నలు, బుక్క, అభయ రాస, గోరట్ల, కాస్కిపండ, కాస్కిపిండి, సిద్ధుల, సికిలిగర్, సైకాల్గర్, పూసల, అడ్డపావులు, భాగవర్తుల, బాలెకొమ్మెర, గిన్సివాడి, గడియా లోహోర్, ఎన్రోడ్డు, ఎన్నేటి వాళ్ళు, గంజికుటి వారు, గౌడిపెట్టి, కాకిపడ్డల, పట్టమావురు, మైసులు, ఓడు ఓసాడు, క్షత్రియ